హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నైట్ డిన్నర్ చికెన్ చేసుకుంటున్నాము. సో చికెన్ యాక్చువల్గా మా వాళ్ళకి ఫ్రై ఇష్టము, అలానే గ్రేవీ ఇష్టము. కానీ అలానే పూర్తిగా ఫ్రై నచ్చదు, అలానే పూర్తిగా గ్రేవీ నచ్చదు. సెమీ గ్రేవీ చెయ్యమని అడుగుతారు. సో ఇది నా వే ఆఫ్ కుకింగ్ చికెన్ అనమాట. నా స్టైల్లో నేను చూపిస్తాను. సో బేసిక్గా చికెన్ ఇది ఆల్మోస్ట్ 1 kg. అండ్ ఇవి ఉల్లిపాయలు ఇలా తరుక్కోవాలి, మిరపకాయ, టొమాటో అండ్ నిమ్మకాయ, ఉప్పు, కారం అండ్ పసుపు. అండ్ మసాలాలు వచ్చేసి ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా. ఈ మసాలా వచ్చేసి నేను ఇంట్లో జస్ట్ ఇప్పుడే ప్రిపేర్ చేసా. ఎండు కొబ్బరి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, ఎండు కొబ్బరి, మిరియాలు కాస్త వేయించేసి డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వచ్చేసి కాశ్మీరీ లాల్ మిర్చ్ అని మేము ఎగ్జిబిషన్లో జాన్లో కొనుక్కున్నాము. అంటే గ్రేవీస్లో చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి స్పెషల్ మసాలా. ఇది నేను ఎప్పుడైనా చూపిస్తాను. ఇవి బేసిక్ ఇంగ్రీడియంట్స్. సో నేను ప్రాసెస్ అనేది చూపిస్తాను. సో కుకింగ్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం. సో ఫస్ట్ చికెన్ బాగా వాష్ చేసుకోవాలి. 3 to 4 times వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి మనము ఉప్పు, కారం, పసుపు వేసుకుందాము. ఇవన్నీ తగినంత. నేను క్వాంటిటీ 1 kg తెచ్చుకున్నాను కాబట్టి, ఇంకోటి మేము స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి దాన్ని బట్టి వేసుకుంటున్నాను. ఇందులోకే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వచ్చేసి మా అత్తయ్య ఇంట్లోనే రుబ్బారు, ఈ బయటది కాదు, ఫ్రెష్గా హోమ్ మేడ్. ఇది స్పెషల్ మసాలా చెప్పాను కదా, ఇది కూడా. ఈ స్పెషల్ మసాలాలో నిమ్మకాయ కూడా యాడ్ ఉంది. సో నిమ్మకాయ లాస్ట్కి నేను యాడ్ చేస్తాను మళ్ళీ. ధనియాల పొడి, గరం మసాలా, ఇది చికెన్ మసాలా, అండ్ ఇది ఇప్పుడు ఫ్రెష్గా చేసిన కొబ్బరి మసాలా, అండ్ ఇది వచ్చేసి కాశ్మీరీ లాల్ మిర్చి. బేసిక్గా మనము సెమీ గ్రేవీ అంటే పెరిగేసుకుంటాము. నేను అస్సలు పెరిగేయను. ఈ మసాలాలన్నీ బాగా పట్టించేసి, ఇంకోటి నేను వెజిటేబుల్స్ కూడా కొన్ని ఇందులో వేస్తాను, పచ్చివే. ఉల్లిపాయలు, టొమాటోలు కొన్ని, అండ్ పచ్చిమిర్చి. మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి ఇది బాగా కలుపుకోవాలి. బాగా ప్రతి ఒక్క పీస్కి మసాలా అంటేలాగా బాగా మ్యారినేట్ చేసుకోండి, బాగా కలపండి. కలిపిన తర్వాత ఒక 15 minutes పక్కన పెట్టి ఇందులోకి మీరు గీ యాడ్ చేయొచ్చు లేదా బటర్ చేయొచ్చు. నెయ్యి కానివ్వండి, బటర్ కానివ్వండి యాడ్ చేస్తే మాత్రం మీకు చికెన్ అనేది చాలా టెండర్గా ఉంటుంది, గట్టిగా అవ్వదు అస్సలు. అండ్ మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. బేసిక్గా నేను బటర్ వేస్తాను. బటర్ లేదని చెప్పి నెయ్యి వేస్తున్నా. బటర్ మాత్రం మీరు మెల్ట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇదొక చిన్న టిప్ అనుకోండి. నాన్ వెజ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా మ్యారినేషన్లో కొంచెం బటర్ వేసి చూడండి. మీకు ముక్క చాలాసేపు మీరు ఉడికించినా కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది, అస్సలు గట్టిగా అవ్వదు. అండ్ చాలా రెస్టారెంట్లో ఎంత టెండర్గా ఉంటుందో అలా ఉంటుంది చికెన్. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అలానే తెచ్చిన మొత్తం బటర్ వేసేయకండి. 1/2 kg చికెన్కి ఒక
3 స్పూన్లు మెల్ట్ చేసిన బటర్. 1 kgకి మాత్రం నేను దీంతో వేస్తాను. సాంబార్ది గరిట ఉంటుంది కదా, దీంతో హాఫ్ వేసుకుంటా, సరిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ బటర్ లేదు కాబట్టి గీ వేస్తున్నా. కానీ గీ వల్ల ఏమైపోతుంది అంటే గీ తక్కువ వేసుకుంటాను. బటర్ అంటే కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది, గీ అయితే మొత్తం స్పైసీనెస్ తగ్గించేస్తుంది. సో అందుకే కొంచెం చూసి వేసుకోండి. బెటర్ అంటే నన్ను అడిగితే మాత్రం కంపల్సరీ బటరే. కలుపుతూ ఉంటే కూడా గీ ఇంకా ఉట్టి గీయే డామినేట్ చేయట్లేదు, ఎందుకంటే కరెక్ట్ ప్రపోర్షన్ వేసుకున్నా కాబట్టి. మసాలా అండ్ గీ 2 కలిపి ఆ మసాలా ఫ్లేవర్ అనేది వస్తుంది. అయితే మీకు వస్తుందా స్మెల్? వస్తుంది. సో ఇలా మ్యారినేట్ చేసేసుకొని ఒక 15 minutes పెట్టుకుందాము. త్వరగా అయిపోవాలి అని అంటే పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా దీన్ని స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేయండి. చికెన్ వల్ల ఏదైతే వాటర్ వస్తుందో చికెన్ వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి దాంతోనే కుక్ అవుతే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా. మీకు కావాలంటే పెరుగు యాడ్ చేసుకోవచ్చు, నేనైతే పెరుగు యాడ్ చేయట్లేదు, ఇంతే. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వీడియో కంటిన్యూ చేస్తా. సో మ్యారినేషన్ అయిపోయిన తర్వాత స్టవ్ మీద పెట్టేటప్పుడు 2 స్పూన్ల నూనె వేసాను. అండ్ ఇప్పుడు అదంతటా అదే కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. అది కాస్త కుక్ అయ్యింది అనగా ఓపెన్ చేసి ఒకసారి కలిపేసుకొని, కావాలంటే నీళ్లు, లేదు అంటే పెరుగు వేసుకోవాలి. ఇంకొంచెం గ్రేవీ కావాలంటే మీరు పెరుగుని మజ్జిగలా గిలకొట్టుకొని వేయొచ్చు, ఎందుకంటే స్టవ్ మీద డైరెక్ట్గా అంటే పెట్టినప్పుడు డైరెక్ట్గా వేయొద్దు కదా. సో ఒక 5-10 minutes తర్వాత. సో ఇది నేను కుక్ చేసి ఒక 10 minutes అవుతుంది. నేను అసలు ఏమీ వేయలేదు, చెప్పాను కదా. ఆ చికెన్ వల్లనే చికెన్ బాగా వాటర్ వచ్చేసి చికెన్ కుక్ అయింది కదా. వాటర్ వచ్చేసిన తర్వాత ఇలా అయ్యింది. సో నాకు ఇంకా మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఇందులోనే కుక్ అవ్వనిస్తే ఏంటంటే ఫ్లేవర్స్ కూడా బాగా వస్తాయి. కావాలనుకున్న వాళ్ళు పెరుగు కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకోవచ్చు, నేను వేయలేదు. సో ఇదొక 10 to 15 minutes అలానే పెట్టేద్దాం. దాని తర్వాత బాగా కుక్ అయిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. కావాల్సిన వాళ్ళు కసూరి మేతి కూడా వేసుకోవచ్చు, నేను కసూరి మేతి వేయట్లేదు. కసూరి మేతి వేస్తే కూడా ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగుంటుంది. స్మెల్ భలే వస్తుంది చికెన్. అయితే మీకు కూడా వస్తుందా? నాకు కూడా ఇందాక నుంచి వస్తుంది. బటర్ చికెన్, చికెన్ కుర్మానా, ఉట్టి చికెన్ కర్రీయే. సో ఫైనల్గా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మధ్యలో మా మామయ్య గారు చెప్పారు కూడా స్మెల్ అదిరిపోయిందని. సో ఇది మేము డిన్నర్ టైం తినేటప్పుడు ఖచ్చితంగా ఎలా ఉందో అందరి దగ్గర నుంచి రివ్యూస్ తీసుకున్నాము. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలి అని అంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఫుల్ వీడియో చేసి పెట్టేస్తాను. బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.